హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం బరువు తగ్గడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తింటే బరువు తగ్గుతామో ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను. ఈ రోజుల్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఈ బరువు పెరగడం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా షుగరు, బీపీ, థైరాయిడ్, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉంచుకోవాలంటే బరువు తగ్గితేనే ఇవన్నీ మన కంట్రోల్లో ఉంటాయండి. మనం బరువు తగ్గడానికి కడుపు మార్చుకునే పని లేకుండా అన్నీ తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చండి. మరి మనం బరువు తగ్గడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తింటే బరువు తగ్గుతామో ఈ వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం మార్నింగ్ లేచిన తర్వాత లెమన్ హనీ వాటర్ తీసుకోవాలండి. దానికి ఒక గ్లాస్లో కొంచెం హాట్ వాటర్ని మరిగించుకొని ఈ గ్లాస్లో వేసుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ హనీ వేసుకొని ఈ హనీ కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో హాఫ్ లెమన్ వరకు లెమన్ పిండుకోవాలి. ఈ లెమన్లో సి విటమిన్ ఉంటుందండి, మనం ఫ్యాట్ లాస్ అవ్వడానికి బాగా సహాయపడుతుంది. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మార్నింగ్ లేచిన తర్వాత ఈ లెమన్ హనీ వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక కీరా తీసుకొని ఈ కీరాకి చెక్కు తీయకుండానే 10 కానీ 15 కానీ స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. మనం తీసుకునే ఈ కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, ఫైబర్ కూడా ఎక్కువ శాతం ఉంటుంది. ఈ కీరా మన వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే 2 ఉడికించిన గుడ్లు తీసుకోవాలండి. ఈ ఉడికించిన గుడ్లని మధ్యలో కట్ చేసుకొని పచ్చసొనంతా తీసేయాలి. ఈ ఎగ్స్ని వైట్ పార్ట్ మాత్రమే తీసుకోవాలండి, ఎల్లో పార్ట్ మాత్రం తినకూడదు. మన బ్రేక్ఫాస్ట్లోకి చిలకడదుంప తీసుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ చిలకడదుంపని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ చిలకడదుంపలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, మన గట్ హెల్త్కి చాలా మంచిది. అంతేనండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా రెడీ చేసుకొని 9కి కానీ 10కి కానీ తీసుకోవాలి. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 3 క్యారెట్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కల మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ క్యారెట్ ముక్కల్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ క్యారెట్ ముక్కల్ని విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కల్లో ఒక పెద్ద కట్ట పాలకూరని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకుని పాలకూరని క్యారెట్ ముక్కల్లో వేసుకోవాలి. పాలకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. పాలకూరని మన రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిది. ఇప్పుడు ఈ పాలకూరని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు పాలకూర క్యారెట్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలకూర బాగా మగ్గిందండి. ఇప్పుడు ఈ క్యారెట్ పాలకూర కర్రీలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ముందు క్యారెట్ ముక్కల్లో మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ కర్రీ మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి క్యారెట్ పాలకూర కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యారెట్ పాలకూర కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ క్యారెట్ పాలకూర కర్రీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో కూర ప్రిపేర్ చేసుకునే ముందు మనం కుక్కర్లో రైస్ పెట్టుకుందామండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ వరకు బ్రౌన్ రైస్ వేసుకోవాలి. ఈ బ్రౌన్ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఈ బ్రౌన్ రైస్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇంకో కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక 1/2 కేజీ బీరకాయలు తీసుకొని బీరకాయలు కొన్న పొట్టు తీసేసి బీరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలండి. ఈ బీరకాయ ముక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ముక్కల్ని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ బీరకాయ ముక్కల్ని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో ఈ బీరకాయని ఎక్కువగా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ముందు బీరకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీ మీద మూత పెట్టుకుని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మరలా ఈ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ కర్రీలో రాత్రి నానబెట్టి మార్నింగ్ కుక్ చేసుకున్న 1 కప్పు వరకు తెల్ల శనగలు వేసుకోవాలి. ఈ తెల్ల శనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఈ తెల్ల శనగలు ఈ బీరకాయ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి సహాయపడుతుందండి. బీరకాయ తెల్ల శనగల కర్రీ మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ బీరకాయ తెల్ల శనగల కర్రీని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ తెల్ల శనగల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్న బ్రౌన్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఈ బ్రౌన్ రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. అంతేనండి, మనకు లంచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోని వీటిని సర్వ్ చేసుకోవడమే. మనం రైస్ని 1 కప్పు వరకు మాత్రమే తీసుకోవాలండి, ఎక్కువగా తీసుకోకూడదు. అదేవిధంగా మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీస్ కూడా రైస్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటే కర్రీస్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి. నేను చూపించిన డైట్తో పాటు 3 లీటర్లు వాటర్ తీసుకోవాలండి. అలాగే గంట వాకింగ్ కూడా చేయాలి. అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది మనకి. ఇప్పుడు మన భోజనం ప్లేట్లో రైస్ కర్రీసే కాకుండా కొన్ని కీరా ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ కీరా ముక్కల్ని ముందు తిని తర్వాత భోజనం చేయాలి. అంతేనండి, మన లంచ్ ప్లేట్ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు సాయంత్రం ప్రోటీన్ దోశకి ఒక బౌల్లో 1/2 కప్పు ఎర్ర కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పప్పులు కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పప్పుల్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ 2 పప్పుల్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ వంపేసుకొని ఇప్పుడు ఈ 2 పప్పుల్లో మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు మీద మూత పెట్టుకొని 3 గంటల సేపు ఈ పప్పుల్ని నానబెట్టుకోవాలండి. మనం సాయంత్రం డిన్నర్లో రైస్ తినకూడదండి. ఈ విధంగా ప్రోటీన్ దోశ వేసుకుంటే మనకి వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. 3 గంటల తర్వాత ఈ పప్పు బాగా నానిందండి. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ పంపేసుకొని ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో 1/2 కప్పు వరకు ఓట్స్ వేసుకోవాలి. ఈ ఓట్స్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక మీడియం సైజు బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని అన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ బీట్రూట్ పేస్ట్లో మనం మిక్సీ పట్టుకున్న ఓట్స్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ 2 పప్పుల్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలి ఉన్న పిండిని కూడా ఈ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్రోటీన్ దోశ పిండిని పులియ పెట్టక్కర్లేదండి, ఈ విధంగానే డైరెక్ట్గా వేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతేనండి, ప్రోటీన్ దోశ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రోటీన్ దోశ పిండిని పక్కన పెట్టుకొని ఈ దోశలోకి చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం.
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు, ఒక పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఈ కొబ్బరి పచ్చడిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కొబ్బరి పచ్చడికి ఎటువంటి తాలింపు అవసరం లేదండి. ఈ పచ్చడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్రోటీన్ దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పిండిని ఒక గరిటెతో తీసుకొని ఈ పెనం మీద వేసుకొని పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పెనం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ దోశ మీద 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశని 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని మరలా రెండో వైపుకు తిప్పుకోవాలి. ఈ దోశని రెండో వైపుకు తిప్పుకున్న తర్వాత ఈ దోశ మీద రెండో వైపు కూడా 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ దోశని రెండో వైపు కూడా 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, ప్రోటీన్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రోటీన్ దోశ తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. ఇదే విధంగా ఇంకొక దోశను కూడా వేసుకోవాలి. మనం డిన్నర్కి ప్రోటీన్ దోశలు 2 వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ తినకూడదు. అలాగే మనం చేసుకున్న కొబ్బరి చట్నీ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి. అలాగే నేను ఫ్లాక్స్ సీడ్స్తో చేసిన కారం పొడిని 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అంతేనండి, మన డిన్నరు ప్రోటీన్ దోశ విత్ కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది. మన డిన్నర్ ఎప్పుడు కూడా 7 కల్లా క్లోజ్ చేసేయాలండి. మీకు నైట్కి ఇంకా ఆకలి అయితే వాటర్ మిలన్ కానీ తర్బూజా కానీ 1 కప్పు వరకు తీసుకోవచ్చండి. అంతేనండి, మన వెయిట్ లాస్ రెసిపీస్ ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరో వెయిట్ లాస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వెయిట్ లాస్ వీడియో మీకు నచ్చితే కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.